ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజే లక్ష్మీదేవి ఎందుకు ఉద్భవించింది? క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి రావడానికి ఇంద్రుడు మాత్రమే కారణమా? గర్వంతో ఉన్న వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పింది లక్ష్మీదేవి? శ్రీ మహావిష్ణు వక్షస్థలంలో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుందా? కారణమేంటి? లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా మనకేం చెప్తారంటే మాసమంతటి యొక్క సారము పౌర్ణమి తిథిలో ఉంటుంది అని. అయితే పౌర్ణమి ముఖ్యంగా ఫాల్గుణ మాసం అన్న వెంటనే హోలీ పండుగ మాత్రమే మనకి గుర్తుకు వస్తుంది. కానీ ఈ పౌర్ణమి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. మరి అలా లక్ష్మీదేవి సముద్రంలోంచి ఎందుకు ఉద్భవించింది? ఇలా ఉద్భవించటానికి కారణం ఏమిటి? అయితే కేవలం ఇదొక్కటేనా, ఈ తిథి మాత్రమేనా అంటే కాదు. లక్ష్మీదేవి వివిధ రూపాలతో వివిధ ప్రదేశాలలో అలాగే ఎంతోమంది భక్తుల కోసం ఎప్పుడైతే ఉద్భవిస్తూ ఉందో అప్పుడు దానికి సంబంధించి ఎన్నో తిథులు చెప్తూ ఉంటారు. కానీ క్షీరసాగర మథనం నుంచి అమ్మవారు ఉద్భవించింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువులో మళ్ళీ చేరిపోయి తన వక్షస్థలంలో వెళ్ళి కూర్చుంది ఈ తిథి రోజు అని చెప్తారు. మరి ఈ కథకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కారణం ఏమిటి అంటే అసలు లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎందుకు రావాలి, మనకి ఏం గుణపాఠం నేర్పిస్తోంది అని. పౌర్ణమి తిథి రోజుకి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే సూర్యుడు చంద్రుడు ఈ రెండు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఎదురెదురుగా ఉంటాయట. ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో చంద్రుడు ఉత్తరా నక్షత్రంలో ఉంటాడు ఈ పౌర్ణమి తిథి రోజు. అటువంటి సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మీనరాశిలో ఉంటాడట. అంటే ఎదురెదురుగా ఉంటారు. ఇక ఈ ఉత్తరా నక్షత్రం అంటే శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిన నక్షత్రం అంటే ఆ తిథి అంటారు. కాబట్టి ఈ పౌర్ణమి అనేటప్పటికీ లక్ష్మీ జయంతిగా లక్ష్మీదేవిని కొలుచుకోవడం. అహంకారం అన్నది పతనానికి కారణమవుతుంది. ఇది కేవలం మనుషులకి మాత్రమే కాదు, దేవతలకి కూడా అంతే అనేటట్టుగా ఒక చక్కని గుణపాఠం ఉంటుంది మనకి లక్ష్మీ జయంతి వేడుకలలో. ఒకానొక సమయంలో ఇంద్రుడు రాక్షసుల్ని అంతం చేసి చాలా గర్వంతో ప్రయాణం చేస్తున్నాడు. అంటే విజయాన్ని సాధించాడు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం విజయాన్ని సాధిస్తామో ఏదో ఒక లక్షణంతో మనం ఉన్నత స్థానానికి వెళతామో అప్పుడే కదా అహంకారం అన్నది వస్తుంది. అలా అహంకారంతో ప్రయాణం చేస్తున్నాడట ఆకాశ మార్గంలో. ఈలోపు దూర్వాసో మహర్షి ఆయన భగవత్ స్వరూపాన్ని దర్శించుకుని వివిధ రూపాలలో ఈశ్వరుడు అనొచ్చు, శ్రీ మహావిష్ణువు అనొచ్చు, అక్కడి నుంచి ఒక మాల అంటే ప్రసాదంగా ఒక మాల అన్నది తీసుకుని వస్తున్నారు. ఎప్పుడైతే ఇంద్రుడు విజయాన్ని సంపాదించాడు అని తెలుసుకున్నాడో మరింత చక్కని అనుగ్రహం పొందాలి అనే ఉద్దేశంతో దూర్వాసో మహర్షి ఇంద్రుడి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ప్రసాదం రూపంలో ఉన్న మాలను ఇంద్రుడికి ఇస్తాడు. ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఈలోపు ఇంద్రుడు ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని జాగ్రత్తగా పెట్టుకోకుండా కొద్దిగా నిర్లక్ష్య భావనతో ఉంటారట. ప్రసాదం అనేటప్పటికీ భగవంతుని దృష్టి పడిన విషయము అని అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క దృష్టి ఉంది కాబట్టే మనం విజయం సాధిస్తున్నాం. అటువంటి సమయంలో భగవంతుని యొక్క దృష్టిని పక్కన పెట్టేస్తే అప్పుడు పతనమైపోతాము అని చెప్పటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు ఆ మాలను నిర్లక్ష్యం చేసి తన దగ్గర ఉన్న అంటే ఐరావతం ఏదైతే ఉందో తన వాహనం ఐరావతం మీద వేసేశాడు. అది ఒక ఏనుగు కదా. మరి ఆ ప్రత్యేకమైన మాలలో చక్కగా తుమ్మెదలు కూడా జుమ్మని తిరుగుతున్నాయట. ఆ తుమ్మెదలు తిరుగుతూ ఉంటే ఐరావతం అంటే ఆ ఏనుగు ఆ మాలని భరించలేకపోయింది. ఎందుకు అంటే తుమ్మెదలు శబ్దం చేయటం మొదలుపెట్టాయి. మరి మనకంటే చక్కగా ఇలా చేతులు ఉంటాయి, ఏదైనా ఇబ్బందిగా ఉంటే చేత్తో అటు ఇటు చేసేస్తూ ఉంటాం. ఏనుగుకి అలా కాదు కదా. అటువంటి సమయంలో ఆ ఏనుగు చిరాకుతో అటు ఇటు తల ఊపి మొత్తానికి ఆ మాల కింద పడిపోయింది. ఏనుగు కాలితో తొక్కేసింది. అంటే తెలిసి కాదు, తెలియక. మరి ఇవన్నీ ఎవరు కనిపెడుతున్నారు? ఇంద్రుడు మాత్రం కనిపెట్టలేదు, కానీ ఎక్కడో ఉన్న దూర్వాసో మహర్షి కనిపెట్టారు. ఆయనకు అర్థమైంది, ఓహో అంటే ఇప్పుడు ఈ విజయంతో లేకపోతే ఈ అహంకారంతో భగవత్ అనుగ్రహాన్ని పట్టించుకోవడం లేదు అంటే పరిస్థితి ఏమవుతుంది? ఇదే పరిస్థితి మనకు కూడా కలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అలా దేవతల ద్వారా
అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. మొత్తానికి దూర్వాసు మహర్షి కనిపెట్టారుగా, ఇప్పుడు ఆయన శపిస్తారు దూరం నుంచే, ఆయనకు ఆ శక్తి ఉంది. అంటారు, ఏ లక్షణాల ద్వారా నువ్వు విజయాన్ని సంపాదించావో. సంపద అంటే కేవలం డబ్బు కాదు కదా, దేవతలకి డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, వాళ్ళేం చేసుకుంటారు. కాకపోతే లక్ష్మీ అనుగ్రహం అంటే ఐశ్వర్యం, సంతోషం, విజయం, లక్షణాలు, శక్తి, ఇవన్నీ కూడా నువ్వు కోల్పోతావు. ఎందుకంటే దేనితో అయితే ఇంత గర్వంతో విర్రవీగుతున్నావో అవి నీకు ఇక ఉండవు అని అన్నారు. మరి అలా అన్నారు, అది నిజమే కదా. ఇంద్రుడికి బుద్ధి రావాలి కదా, అందుకే లక్ష్మీదేవి వెళ్ళిపోయిందట. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. అంటే ఉన్నపాళంగా అలా లక్ష్మి నడుచుకుంటూ వెళ్ళిపోతుందా అన్నది కాదు ఇక్కడ అటువంటి భావన. లక్ష్మి వెళ్ళిపోవడం అంటే కళలు వెళ్ళిపోతాయి, శక్తి వెళ్ళిపోతుంది, సంపదలు వెళ్ళిపోతాయి, ఐశ్వర్యం వెళ్ళిపోతుంది, సర్వ లక్షణాలు వెళ్ళిపోతాయి. శుభం అన్నది ఉండదు, మంగళత్వానికి చోటే లేదు. ఇప్పుడేం జరిగింది? ఇంద్రుడు అంటే దేవతలకి రాజు, తను శక్తి కోల్పోయాడు. అలాగే దేవతలందరూ కూడా శక్తుల్ని కోల్పోయారు. ఇప్పుడు రాక్షసులు విజృంభిస్తున్నారు, మీదకు వస్తున్నారు. ఏం చెయ్యాలి అని పరుగున శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకుంటే, మరి లక్ష్మీదేవి లేని సమయంలో మనం ఏం చేస్తాం? కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే సాగర మథనం చెయ్యాలి, అమృతాన్ని మనం పొందాలి. ఎందుకు అంటే రాక్షసులు వచ్చి అందరినీ అంతం చేసేస్తున్నారు, చచ్చిపోతున్నారు దేవతలు. అందుకని అమృతాన్ని పొందాలి. అలాగే క్షీరసాగర మథంలో కూడా అమ్మవారు బయటకు వస్తారుగా. ఇది పశ్చాత్తాప భావనతో చెయ్యగలగాలి. ఇప్పుడు ఇంద్రుడు తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తప్పులు చేసేయటం వెంటనే ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని చేసేయటం కాదు కదా. ఇప్పుడు ఇంద్రుడు తెలుసుకున్నాడు, తల్లి నేను గర్వంతో ప్రవర్తించాను, క్షమించు అనే భావనతో ఈ సాగర మథనాన్ని మొదలుపెట్టారు. అయితే సాగర మథనం గురించి చెప్పుకోవాలి అంటే చాలా పెద్ద కథే ఉంటుంది. క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే అలా సాగర మథనం, దేవతలు అలాగే రాక్షసులు, మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఆది కూర్మం రూపాన్ని ఆయన ధరించి, ఆ కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని చక్కగా మోసి ఈ ప్రక్రియలో ఈ సాగర మథనం అన్నది జరిగింది. అటువంటి సమయంలో ముందే అమృతం వచ్చేసిందా? లేదు. ఎప్పుడు చాలా కష్టపడితే ముందే సుఖం అన్నది రాదు, అంటే తొందరగా రాదు అని అర్థం. బాగా కష్టపడాలి, కష్టే ఫలే అన్నారు కదా. ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో కథల్లో కనిపిస్తూ ఉంటాయి. ముందు హాలాహలం బయటికి వచ్చింది, మరి ఆ హాలాహలం ఈశ్వరుడు స్వీకరించాడు, ఈ కథ కూడా మనకి తెలుసు. ఆ తర్వాత కామధేనువు వచ్చిందట. దేవతలకు సంబంధించిన మునులకు కామధేనువునిచ్చారు. ఎందుకు అంటే కామధేనువు నిత్యము చక్కని క్షీరాన్ని ఇస్తూ ఉంటుంది. వాళ్ళు యజ్ఞాలు హోమాలు చేస్తారు లోక కళ్యాణం కోసం. అటువంటి వాళ్ళ దగ్గర కామధేనువు ఉంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది కాబట్టి దాంతో మళ్ళీ హవిస్సులు ఇస్తారు దేవతలకు, అందుకే మునులకు ఇచ్చారు. తర్వాత తెల్లటి గుర్రం వచ్చిందట, బలిచక్రవర్తి కోరుకుంటాడు, బలిచక్రవర్తికి ఇచ్చేస్తారు. ఇలా ఎన్నో పదార్థాలు వస్తాయి. అలాగే చంద్రుడు కూడా సాగరమథనం నుంచి బయటకు వచ్చాడు అని చెప్తారు. ఆ తర్వాత నెమ్మదిగా అమ్మవారు వస్తారు, లక్ష్మీదేవి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇంద్రుడు తాను చేసిన తప్పు ఏదైతే ఉందో అది తెలుసుకున్నాడు, సరిదిద్దుకుంటున్నాడు, పశ్చాత్తాపంతో ఉన్నాడు, భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నాడు. కాబట్టి అమ్మ చక్కగా ఉద్భవించింది. మనకి ఈ లక్ష్మీ ఉద్భవం గురించి ఎన్ని చక్కని శ్లోకాలు ఉంటాయంటే వాటన్నిటి గురించి చెప్పుకుంటే మనసు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అమ్మవారు అలా మెరిసిపోతూ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న దేవతలు అలాగే కామధేనువు క్షీరంతో అభిషేకం చేయటం, దేవతలు వివిధ ఆభరణాలు ఇవ్వటం, బ్రహ్మగారు అలాగే శ్రీ మహావిష్ణువు అందరూ కలిసి పూజలు చేయటం, ఈ చక్కని వర్ణన కనిపిస్తుంది. అమ్మవారు వచ్చిన వెంటనే తన చూపు అన్నది అంటే దృష్టి అన్నది దేవతల వైపు ప్రసరింపచేశారట. రాక్షసులు కూడా ఉన్నారు కదా. అమ్మ అలా వచ్చిన వెంటనే కేవలం దేవతలనే చూసింది. లక్ష్మీ కటాక్షం అంటారు కదా, అమ్మ తను కనుసైగలతో అలా చూసి మనకి అనుగ్రహాన్ని ఇస్తుందట. అక్కడ కేవలం సంపద కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆనందము, సంతోషము, తృప్తి, సర్వలక్షణాలు, శుభం, ఇవన్నీ కూడా అమ్మ అలా చూసిన వెంటనే దేవతలకి అవి అన్నీ వచ్చేసాయి అంటారు. ఇప్పుడు ఇంద్రుడు అమ్మవారిని చూసి అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తే వాళ్ళకి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని అంటారు. అంటే ఇవి మాత్రమే కాదు, లక్ష్మీదేవిని నిత్యము ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అంతా శుభమే జరుగుతుందని చెప్తారు. మొత్తానికి అమ్మవారి యొక్క దృష్టి చూపు పడిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ రాజ్యాన్ని పొందే అవకాశం, అంటే ఆ తర్వాతే కదా, ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం, తర్వాతే అమృతం అన్నది ఉద్భవిస్తుంది. ఆ అమృతాన్ని సేవించిన తర్వాత మళ్ళీ శక్తిని పొందిన తర్వాత రాక్షసు
రాక్షసుల్ని అంతం చేయటం మొదలుపెట్టారు. ఇలా ఆ కథ మళ్ళీ కొనసాగుతుందన్నమాట. అలా బయటకు వచ్చిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతోనే కదా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని చూసి చక్కని వరమాలని పట్టుకుని శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో వేసి, అందుకే ఈ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి తర్వాత ఇంకొక 5 రోజుల వరకు లక్ష్మీ కళ్యాణం అన్నది కూడా ఆలయాలలో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విదియ రోజు కూడా కొన్ని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా అమ్మవారు వరమాల వేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో వెళ్ళి చక్కగా కూర్చుందట. అందుకే అంటారు, అమ్మ దయ కావాలి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దయ అన్నది కదలాలి అని. ఎందుకు అంటే అమ్మ శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది. హృదయం నుంచే కదా దయ అన్నది పుడుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని నేను ఆరాధించను, కేవలం లక్ష్మియే కావాలి అంటే కుదరదు. స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువుని అంతటా చూస్తూ మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆ విష్ణువులోనే హృదయంలో దయ రూపంలో అమ్మ కదిలితే అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు అన్ని లక్షణాలు ఇచ్చే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అని చెప్తారు. ఇలా అమ్మ విశేషంగా ఇంద్రుని యొక్క గర్వాన్ని మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక చక్కని పాఠం నేర్పించడానికి అహంకారంతో ఎప్పుడూ విర్రవీగవద్దు. అలా ఉంటే ఏ స్థానంలో ఉన్నా, అంటే స్వర్గంలో ఇంద్రుడికే తప్పలేదు అంటే మన వాళ్ళ పరిస్థితి ఏమిటి, మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మ నేర్పించిన ఈ పాఠం, అమ్మ ఉద్భవించిన ఈ తిథి ఏదైతే ఉందో దీన్ని పట్టుకుని భక్తి శ్రద్ధలతో, తల్లి నువ్వు మాకు అన్ని లక్షణాలను ఇస్తావు, మరి ఇటువంటి అంతఃశత్రువులు లేకపోతే దోషాలు, రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడూ బయటికి రాకుండా చూడు, ఎప్పుడు తృప్తితో ఆనందంగా మేము ఉండేటట్టుగా సకల శుభాలు మాకు ఇవ్వు అని లక్ష్మీదేవిని వేడుకోగలగాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి సాధన ఎలా ఉండాలి అంటే మళ్ళీ లక్ష్మీదేవి ప్రవాహాన్ని కోరుకుంటుంది. కాబట్టి ధార్మికమైన పనులు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ లక్ష్మీదేవిని అలా చక్కగా సద్వినియోగం చేసినప్పుడు లక్ష్మి ఎప్పుడూ మన దగ్గరే స్థిర నివాసం ఉంటుంది. నమస్తే.